జోష్. సార్ పవన్ తీరుపై కట్టప్పు విసురులు, దేవుడి పేరుతో రాజకీయాలని తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న కామెంట్స్. అదే ఇప్పుడు వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టుగా ఆ నటుడు చేసినటువంటి దాన్ని ఒక నటుడు సత్యరాజ్ అంటే మామూలు కాదు కదా. కట్టప్ప అవును, తెలుగు వాళ్ళకి బాగా సన్నిహితుడు, చాలా మంచి ఇవి కూడా తీశాడు. ఆయన గట్టిగా చెప్పాడు, మురుగన్ అనే ఆయన మాకు దేవుడు, మీరు మురుగన్ను ముందు పెట్టుకొని రాజకీయం నడపకండి, దక్షిణ భారతం పేరుతో మీరు తమిళనాడుకు వచ్చి మీరు ఏదో రాజకీయాలు చేయాలంటే కుదిరేటటువంటి కథ కాదు. మాది పెరియారు వాళ్ళందరి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళం, ఇక్కడ మీ ఆటలు సాగవు అన్న పద్ధతిలో చాలా తీవ్ర భాషలో చెప్పాడు. అంటే గతంలో ప్రకాష్ రాజ్ అనేక సార్లు విమర్శలు చేశారు. ప్రకాష్ రాజ్ అంటే మోడీ మీద వ్యతిరేకత కాబట్టి మోదీ నుంచి పవన్ కళ్యాణ్ అనేది ఉండొచ్చు, కానీ ఇక్కడ అంత రాజకీయత లేని ఈయన కూడా ఇంత తీవ్రంగా జవాబు చెప్తున్నాడంటే తమిళనాడు ప్రజలతో అది అంతగా సింక్ అవ్వలేదు. అంతకుముందేమో ఇంకో మంత్రి శేఖర్ రెడ్డి అని డిఎంకే మంత్రి, నువ్వు చెన్నైకి వచ్చి గెలువు చూద్దాం, ఊరికే మాకు కబుర్లు చెప్పడం కాదని ఆయన కూడా ఛాలెంజ్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ మనం చేసిన వ్యాఖ్యల వల్ల సానుకూలత వచ్చిన దానికంటే కొంచెం నేషనల్ సీన్లో ఒక విధమైన విసురులు, ఇదిగో ఇట్లాంటి వ్యతిరేక వ్యాఖ్యానాలు, సవాళ్ళు ఇటువంటివి ఎక్కువగా వచ్చాయి. కొంచెం ఆ రోజు శృతి మించింది. మనం ఆ రోజు మాట్లాడాను, నేను మీతో మాట్లాడాను, దాన్ని సరిగా అంచనా వేసుకోలేదు. ఇంకొకటి ఏమో ఈ మతాల వారీగా వేరే మతాలను పోల్చి మాట్లాడడం, సెక్యులరిజం వర్సెస్ అదర్ రిలీజియన్స్ అన్నట్టు మాట్లాడిన దాన్ని కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. కానీ కట్టప్ప కామెంట్స్ వల్ల కొంచెం దీనికి నేషనల్ ఫోకస్ కూడా చాలా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ఆలోచించుకుంటారా లేదా? రాజకీయాలు వేరు, కానీ మతాన్ని వేరు మతాల మధ్య పోటీని పోలికను పదే పదే తీసుకొని రావడం మంచిది కాదు. దానికి మురుగన్ వేషం వేసుకోవడం అసలే మంచిది కాదు. అది కట్టప్ప. ఆయన విసురులేం కాదు, చాలా సూటిగాను చాలా తీవ్రంగాను వ్యతిరేకించి ట్విట్టర్లోనే పెట్టారు. నిజానికి ఇటువైపు నుంచే దీని మీద పెద్దగా సమాధానం లేదు. సార్ మరొకటి ఎమర్జెన్సీ ఇంకొకటి కూడా వచ్చింది మొన్న వార్షిక దీంట్లో ఆయన మాట్లాడిన దాని మీద సిపిఎం శ్రీనివాసరావు కూడా తీవ్రమైన విమర్శించాడు. రప్పా ఇవన్నీ అంటారు, తొక్కి నారతీస్తాం అంటారు. అరాచకం వాళ్ళదైతే తొక్కి నారతీస్తాం అనేది అరాచకం కదా. ప్రభుత్వాలు తొక్కి నారదీయడాలు, కీలు తీసేయడాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనులు. శాంతి భద్రతలు రాజకీయాలు అనేవి ఎలా చూసుకోవాలి, అభివృద్ధి అనేది ఎలా సాధించాలని చూడాలి ఒక లెక్క. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి 107 సూచికలు పెట్టింది. ఇవి సస్టైన్డ్ డెవలప్మెంట్ గ్రోత్ ఎస్డిజి అనేది జరగాలంటే ఈ 107 సూచికల్లో ముందుండాలి. భారతదేశము 167 దేశాల్లో 109వ స్థానంలో ఉంది ఎస్డిజిలో. మనం విశ్వగురువులం కదా. అంటే 107వ స్థానం నుంచి విశ్వగురువు ఎలా అనేది ఒకటి ఆలోచించండి. రెండవది, ఈ 109వ స్థానంలో ఉన్న భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంది. వెనకబాటులో ఉంది. సో ఇటువంటిప్పుడు అభివృద్ధి అన్నప్పుడు ఆ విధానాల్లో ఆ విషయాల మీద మనం ఫోకస్ చేయకుండా ఒకవైపున సనాతనము, ఇంకో వైపునేమో ఈ సినిమా డైలాగులు పనికిరావనుకుంటే ఇది కూడా సినిమా డైలాగే కదా. ఇది కూడా అది సినిమా డైలాగు, సినిమాల్లోనే రాజకీయాల్లో రాదని మీరు అన్నారు, కానీ మీరు కూడా సినిమా డైలాగులే చెప్తున్నారు కదా అని. సో మురుగన్ డైలాగు, ఈ నార డైలాగు, ఇవి రెండు రివర్స్ అవుతున్న సూచన అయితే కనిపిస్తుంది. సార్ ఎమర్జెన్సీ పాలిటిక్స్, బాబు జగన్ గేమ్స్.